హైదరాబాద్లోని రామాంతపూర్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ ఇప్పుడు రాజకీయ శాఖలతో వేడెక్కింది. అక్కడ మహనీయులు పోరాట యోధుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. రామాంతపూర్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరిన బీజేపీ కార్యకర్తలు మరియు వివిధ కుల సంఘాల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రామాంతపూర్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్పై దేశ చరిత్రకారులు, మహనీయులు మరియు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను తక్షణమే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ యువతలో దేశభక్తిని, సేవాభావాన్ని పెంపొందించేందుకు మహనీయుల విగ్రహాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మేనమేషాలు లెక్కించడం సరికాదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోతే రామాంతపూర్, హబ్సీగూడ ప్రజల మద్దతుతో బంద్ నిర్వహిస్తామని, అలాగే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానికుల మనోభావాలను గౌరవించి ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. లేని పక్షంలో ఈ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. भारत माता की जय बोलो। జరిగినటువంటి విషయం చాలా మందికి తెలుసు. కానీ ఇప్పుడు సమాజంలో చైతన్యం వచ్చింది. ఈరోజు రామాంతపూర్, హబ్సీగూడ జాగృతమైనాయి. ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమైనటువంటి మహనీయులు, ప్రేరణదాయకమైనటువంటి మహనీయులు, పోరాటానికి పెట్టింది పేరుగా ఉన్నటువంటి మహనీయులతో పాటు మరి సామాజిక సాధికారికత కొరకు దేశం యొక్క సమైక్యత, సమగ్రతలకి కట్టుబడి ఉండేటువంటి దేశభక్తిని పెంపొందింపజేయాలన్నటువంటి ఆలోచనతో మహనీయుల విగ్రహాలని ఏర్పాటు చేయాలని చెప్పని డిమాండ్ చేయడం కొరకే ఈ యొక్క ఊరేగింపు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రకంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ట్యాంక్ బండ్ల కాడ ఇలాంటి మహానుభావుల యొక్క విగ్రహాలని ఏర్పాటు చేస్తే మరి సమాజంలో క్రమశిక్షణ పెరుగుతుంది, నీతి పెరుగుతుంది, రీతి పెరుగుతుంది, దాంతో పాటు సేవా భావన పెరుగుతుంది,
దాంతోపాటు దేశభక్తి కూడా పెరుగుతుంది. దాంతోపాటు ప్రతి వ్యక్తి కూడా తన యొక్క నిత్య దైనందిన జీవితంలో విలువలకి కట్టుబడి ఉండే విధంగా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి విగ్రహాలని పెట్టాలని చెప్పని కోరుతున్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటూ, ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రాకపోవటం వల్లనే ఈరోజు ప్రభుత్వాన్ని కోరడం కొరకు ఈ విగ్రహాలకి అనుమతి ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఈ వీరగుంపుని నిర్వహించడం జరిగింది. ఒక వీర యోధుడు ఉగ్రవాదుల్ని మట్టు పెట్టినటువంటి మరి కెప్టెన్ వీరరాజారెడ్డి విగ్రహం పెడితే అంటే కూడా పెట్టనిటువంటి ప్రభుత్వాలు, అలాగే ఈ యొక్క హైదరాబాద్ విమోచన గావించి మరి హైదరాబాద్ విమోచన దాంతో పాటు తెలంగాణ ఏర్పాటులో కీలకమైనటువంటి మరి వ్యక్తిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే కూడా అడ్డుకున్నటువంటి రోజులు మనకు కనబడ్డటువంటి విషయం. దాంతో పాటుగా ధర్మం కోసం, ఈ జాతి కోసం, ఈ దేశం కొరకు, దేశం యొక్క సార్వభౌమత్వాన్ని చాటడం కొరకు ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని పెట్టాలంటే కూడా అడ్డుకున్నటువంటి విషయం. ఎలాంటి బెదిరింపులకి లొంగేది లేదు, కేసులకి భయపడేది లేదు, అడ్డుకుంటామంటే ఊరుకునే లేదు. ఖచ్చితంగా ఈ మహనీయుల యొక్క విగ్రహాల్ని ఏర్పాటు చేయడం కొరకు కావాల్సినటువంటి ఒత్తిడిని పెంచడం కొరకు ఈరోజు ఒక సింబాలిక్ గా ఊరేగింపు నిర్వహించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రకంగా విగ్రహాలు పెట్టడానికి అనుమతిస్తే సరే, లేకపోతే ప్రత్యక్ష చర్యకి దిగడమే కాకుండా ఈ రామంతపూర్ అప్సుగూడ ప్రజానికం అంతా కూడా ఏక త్రాటిపైన ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఒక బంధు ద్వారా కూడా మేము చెప్పుతాము అన్నటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ ప్రభుత్వం దిగి రావాలి, జిహెచ్ఎంసీ కళ్ళు తెరవాలి. ఎవరైతే ఈ యొక్క విగ్రహాలకి మరి సహకరిస్తారో వాళ్ళనే ప్రజలు ఆదరిస్తారన్నటువంటి విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. కొంచెం